హాయ్ ఫ్రెండ్స్, మనిషి ఇప్పటి వరకు ప్రకృతిలో దొరికే పదార్థాలను మాత్రమే చూశాడు. కానీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ల్యాబ్లలో ప్రకృతికి సవాలు విసిరే సరికొత్త పదార్థాలను సృష్టించారు. అసలు ఉనికిలో ఉండటానికి వీలేని ఈ వింత పదార్థాలు ఫ్యూచర్ క్వాంటం కంప్యూటర్ల తలరాతను మార్చిపోతున్నాయి. ఫ్లోకిట్ ఇంజనీరింగ్ ద్వారా సృష్టించిన ఆ సరికొత్త క్వాంటం స్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆవిష్కరణ వెనుక అమెరికాలోని కాల్పాలి ఫిజిక్స్ విభాగం శాస్త్రవేత్తలు ఉన్నారు. ప్రొఫెసర్ ఇయాన్ ఫావెల్ మరియు రీసెర్చ్ స్కాలర్ లూయిస్ బుచాల్టర్ కలిసి జరిపిన ఈ అధ్యయన వివరాలు ఫిజికల్ రివ్యూ బి జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ కొత్త పదార్థాలు ఎలా పుట్టాయి? దీనికోసం శాస్త్రవేత్తలు అయస్కాంత క్షేత్రాలను ఒక క్రమ పద్ధతి సమయాన్ని బట్టి మారుస్తూ ప్రయోగం చేశారు. దీనివల్ల ఆ కణాల లోపల ఒక వింతైన స్థితి ఏర్పడింది. సాధారణంగా ప్రకృతిలో ఏ పదార్థము ఇలా ప్రవర్తించదు. ఈ పద్ధతిని వాడి శాస్త్రవేత్తలు పదార్థం యొక్క మూల గుణాలని మార్చేసి కొత్త రకం క్వాంటం మేటర్ను సృష్టించారు. మరి ఈ ప్రయోగం వల్ల మనకేంటి లాభం? ప్రస్తుత క్వాంటం కంప్యూటర్లలో నాయిస్ లేదా ఇతర అడ్డంకుల వల్ల లెక్కల్లో తప్పులు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ కొత్త రకమైన పదార్థాలు చాలా స్థిరంగా ఉంటాయి. ఇవి క్యూబిట్స్ పనితీరును మెరుగుపరిచి క్వాంటం కంప్యూటర్లను మరింత వేగంగా పక్కాగా పనిచేసేలా చేస్తాయి. ఈ పరిశోధనలో మరో వింత విషయం బయటపడింది. శాస్త్రవేత్తలు సృష్టించిన ఈ కొత్త పదార్థాల అమెరికాను చూస్తే అవి మనం ఊహించని 4వ లేదా 5వ డైమెన్షన్లలో ఉండే ప్యాటర్న్ను పోలి ఉన్నాయి. అంటే ఒక సాదాసీదా వస్తువును వాడి అత్యంత సంక్లిష్టమైన విశ్వ రహస్యాలను ఛేదించే అవకాశం దొరికిందన్నమాట. ప్రస్తుతానికి ఇది ల్యాబ్ ప్రయోగం అయినప్పటికీ రాబోయే కాలంలో దీని ప్రభావం ఫార్మాస్యూటికల్స్, ఫైనాన్స్, ఏరోస్పేస్ వంటి రంగాలను భారీగా ఉంటుంది. కొత్త రకమైన మందులను కనిపెట్టాలన్నా, క్లిష్టమైన డేటాను ప్రాసెస్ చేయాలన్నా ఈ టెక్నాలజీ ఒక పవర్ఫుల్ ఆయుధంగా మారబోతుంది. క్వాంటం ప్రపంచంలో ఇది ఒక సరికొత్త అధ్యయనం. చూసారుగా, కాలం, అయస్కాంత శక్తి కలిస్తే ప్రకృతి నియమాలనే మార్చవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. మనిషి సృష్టించిన ఈ కొత్త పదార్థాలు రేపటి టెక్నాలజీకి కొత్త భాష్యం చెప్పబోతున్నాయి. ఈ సరికొత్త క్వాంటం మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.